అస్మా ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా దాదాపు ఉద్యోగుల వయోపరిమితి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తగ్గించింది. మీ డిమాండ్ ఏంటి మెయిన్గా? ఏమంటున్నామంటే అసలు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నోటిఫికేషన్ లేవు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం 46 సంవత్సరాల వరకు పెంచిరు. మీరు అదే కంటిన్యూ చేయకుండా జీవో నంబర్ 30ని సవరించి మీరు 34 వరకే పెట్టడం వల్ల ఒరిగేది ఎవరికి? న్యాయం ఎవరికి జరుగుతుంది? అసలు ఎవరికన్నా ఏమన్నా లాభం ఉందా దీంట్లో? మీరు అసలు మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదని నాకు అర్థమవుతుంది. ఇంకొకటి, మీరు నోటిఫికేషన్లు అడుగుతున్నాం మేమని చెప్పేసి మీరు ఏం చేసిందంటే ఆ కుట్రలు మీరు ఇట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ వయోపరిమితి ఏజ్ రిలాక్సేషన్ని మీరు మధ్యలో టాపిక్గా తీసుకొస్తున్నారు. మళ్ళీ నిన్ననేమో త్వరలో వయోపరిమితి పెంచుతామని న్యూస్ ఎవరన్నా పేపర్లో వేస్తారా? నాకు అర్థం కాదు. పెంచేది ఉంటే డైరెక్ట్ పెంచి ఆ జీవోని అట్లా కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి ఒక న్యూస్ ఇవ్వచ్చు కదా. అది కూడా త్వరలోనేనా? అన్ని త్వరలో అని చెప్పేసి విద్యార్థులని నిరుద్యోగుల్ని ఎందుకు మీరు గందరగోళానికి గురి చేస్తున్నారు? చాలా మంది సరేలే పెరుగుతుందంట అన్న నమ్మకంతో అట్లే చదువుకుంటున్నారు. ఒకవేళ పెరగకపోతే పరిస్థితి ఏంది? కాబట్టి దీనికి సంబంధించిన జీవో వచ్చేంత వరకు మేము వెనకడుగేసే ప్రసక్తి లేదు కాబట్టి దయచేసి వెంటనే ఈ జీవో నంబర్ 30ని అట్లే కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అస్మా నిరుద్యోగుల గురించి ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. అస్మాని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదా? పెడతారని వెనకడికి వేయం కదా. అట్లే పోరాటం అయితే సాగుతూనే ఉంటుంది. వెనకడిగేసే ప్రసక్తి అయితే లేదు. అస్మా ఎలా కొట్లాడబోతుంది నిరుద్యోగుల గురించి? ముందు చెప్పాము. సినిమా పిక్చర్ అవి బాకీయే, చూడాల్సిందే. ముందు చూడాల్సిందే. ఎందుకంటే మేము చెప్పడము వీళ్ళు చెడగొట్టడం ఇట్లా జరుగుతున్నాయి. ఈసారి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి అంతే. 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీరే అధికారంలోకి తీసుకొచ్చారు. నిరుద్యోగులు ఎట్లా మరి ఎందుకు నిరుద్యోగుల పట్ల ఇంత చిన్న చూపు కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేమే తీసుకొచ్చినాం కాబట్టి మేమే దింపుతాము. వాళ్ళకి మేము వేసే శిక్ష అదే ఖచ్చితంగా. పక్క రాష్ట్రంలో దాదాపు 44 వయోపరిమితి ఉన్నప్పుడు ఎందుకు 34 తగ్గించే ఆలోచన ఏంటి? ఏమైనా కుట్ర జరుగుతుందా? కుట్ర అంటే ఇప్పుడు వయోపరిమితి కోసం గొడవలు కావాలి, వయోపరిమితి కోసం అని చెప్పేసి కొన్ని రోజులు కాలయాపన, డైవర్షన్. ఇదంతా నోటిఫికేషన్ ఇచ్చే ముందు మేము లేటుగా ఇస్తామనే సంకేతం. ఇది లేటుగా ఇస్తాము, నెక్స్ట్ ఇయర్ ఇస్తాము, దిగిపోయే ముందు ఇస్తామని వీళ్ళ సంకేతం ఇది అంతే. ఏదైతే హామీలో వంగ 2 లక్షల జాబ్స్ అనేవి కనీసం దాంట్లో ఒక 10% అన్న వచ్చాయా? 10% కాదు కదా, 1% కూడా రాలేదు. వీళ్ళు నోటిఫికేషన్సే ఇవ్వనప్పుడు జీరో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి దగ్గర విద్యా శాఖ కూడా ఉంది. ప్రజెంట్ ఎట్లా ఉంది విద్యా వ్యవస్థ తెలంగాణలో? విద్యా వ్యవస్థ నిద్రావస్థలో ఉంది. చూస్తున్నాము. ఇంటర్ బోర్డు రద్దు అంటున్నారు. ఇంటర్ బోర్డు రద్దు అంటే మరి ఇప్పటిదాకా చెల్లించాల్సిన బకాయిల సంగతి ఏంది? ఆ పిల్లలు ఇప్పుడు మెమోలు తెచ్చుకోవాలంటే ఈ ఫీజులు సచ్చినట్టు కట్టుకొని తెచ్చుకోవాలి. ఏమనంటే ఇంటర్ బోర్డు రద్దు చేసినాం మేము అంటారు. కాబట్టి ఆ పిల్లల ఫీజుల సంగతి ఏంది? ఇది లాజిక్. ఇది మాట్లాడుకోండి. పేరెంట్స్ ప్రశ్నించండి. ఇంటర్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మీరందరూ కూడా బయటకు వచ్చి కొట్లాడండి, బయటకు వచ్చి మాట్లాడండి. ఫస్ట్ ఇక్కడ చాలా మంది అర్థం కాక అట్లే ఉండిపోతున్నారు. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డికి విధి విధానం లేకుండా ముందుకెళ్తున్నాడు అనుకోవచ్చా? ఇవన్నీ ఆయన విధి విధానంతోనే ముందుకెళ్తున్నాడు. ఆయన నెక్స్ట్ సీఎం అన్న అపోహలో ఆయన వెళ్తున్నాడు. కానీ అది జరగని కథ. కళలో కూడా ఇంకా మళ్ళొక్కసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి అయితే లేదు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎట్లా మరి నిరుద్యోగుల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? నిరుద్యోగుల ఫ్యూచర్ అయితే ఇప్పటివరకు అయితే క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇక మళ్ళీ తర్వాత ఏం జరిగేది తెలియదు. ఎందుకంటే ఇప్పటికే 20 మంది చనిపోయారు. ఇక ఎవ్వరి ప్రాణాలు పోవద్దని కోరుకుంటున్నాము. ఎవరు కూడా ఆత్మహత్య యత్నాలు చేసుకోవద్దని గతంలో దాదాపు మీరు ఊరు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇట్లా నిరుద్యోగ చేసి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? నిరుద్యోగ చేసి నుంచి మేము అందరం కల్పించే భరోసా ఏంటంటే 3 సంవత్సరాలు పోయినాయి, ఇంకో 2 సంవత్సరాలు పోతాయి. ఓపిక పట్టండి. ఇన్ని సంవత్సరాలు ఆగినాం. తెలంగాణ తెచ్చుకోవడం కోసం కొన్ని 30-40 సంవత్సరాలు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ బాటల్లో నడుస్తున్నాం. ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాము. ఉద్యోగాలు వీళ్ళు ఇస్తలేరు. కాబట్టి ఓపిక పడదాం. ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పడదాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైనా సరే అసలు నిరుద్యోగుల వల్లనే రావాలి. కాబట్టి మళ్ళీ కూడా నిరుద్యోగుల ప్రభుత్వమే రావాలి. అది ఏ ప్రభుత్వం అనేది మనం త్వరలోనే డిసైడ్ చేద్దాం. మేధావులందరూ ఎటుపోయారు? వయోపరిమితి తగ్గిస్తూ ఉంటే కనీసం మేధావులు ఖండించే ప్రయత్నం కూడా చేయట్లేదంటారా? మేధావులు తెచ్చుకున్న ఉద్యోగాలకి వయోపరిమితి అవసరం లేదు కదా. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు. వాళ్ళ ఉద్యోగాలకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు పెద్దగా మాట్లాడారు. మేము తెచ్చుకునే ఉద్యోగాలకు వయోపరిమితి అవసరం కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు మా సైడ్ మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు,
వాళ్ళ ఉద్యోగాలకు కూడా కాలం చెల్లుతుంది. 2 సంవత్సరాల కాలంలోనే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. మెయిన్ డిమాండ్ ఏంటి, ఎంత ఉండాలి వయోపరిమితి? 46 సంవత్సరాలు ఉండాలి. ఆ జీవో నంబర్ 30ని అట్లే కొనసాగించాలి. ఆ తర్వాతనే అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలి.